ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఈ కొత్త సంవత్సరం 2025లో కీలక మార్పులైతే తీసుకొచ్చిందండి. 2017 అక్టోబర్ 1 తరువాత యూఏఎన్ కలిగి ఉంటారు. వారు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకుండానే పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, జాతీయత, తల్లిదండ్రుల పేరు, జీవిత భాగస్వామి పేరు, జాయినింగ్ తేదీ, ఉద్యోగం వీడిన తేదీ, ఇటువంటి వివరాలన్నీ కూడా ఏ విధమైన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకుండానే మనమే చేంజ్ చేసుకోవచ్చు. 2017కి ముందు జాయిన్ అయిన వాళ్ళకైతే కొన్ని రూల్స్ అయితే వేరుగా ఉన్నాయండి. ఈపీఎఫ్ ఆఫీస్లో మాత్రమే మనము వాటిని చేంజ్ చేసుకోగలము. యూఏఎన్ నెంబర్ కలిగి ఉండకపోతే మాత్రం కంపెనీ అనుమతితోనే ఈ మొత్తం ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయీ ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి మారినప్పుడు ఎంప్లాయర్తో అంటే యాజమాన్యంతో ఏ విధమైన సంబంధం లేకుండా మనమే అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా మనకే కల్పించారు. దీంతోపాటు ఇంకో అప్డేట్ని అయితే తీసుకొచ్చారండి. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్. అంటే ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఒక చోటు నుండి ఇంకో చోటికి మారిన పెన్షన్ ఎక్కడి నుండైనా ఏ బ్యాంకు నుండైనా తీసుకునే సదుపాయాన్ని అయితే ఇప్పుడైతే కల్పించింది. ఇకపై పెన్షన్ తీసుకునే వాళ్ళు దేశంలో ఎక్కడి నుంచైనా ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ అయితే వాళ్ళైతే తీసుకోవచ్చు. దీనికోసం నేషన్ పెన్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పెన్షన్ అయితే ఇవ్వనున్నారు. దీంతోపాటు ఈపీఎఫ్ఓ 3.0 ఏటీఎం విత్డ్రాయల్ సిస్టమ్ అనేదాన్ని తీసుకొని రాబోతుందండి. దీని ద్వారా పీఎఫ్ డబ్బులు ఏటీఎం ద్వారానే విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎంప్లాయీస్ బేసిక్ నుండి 12% అయితే కట్ చేసి దాన్ని పీఎఫ్ జమ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంప్లాయీ దగ్గర నుండి ఎక్కువ పర్సెంటేజ్ని జమ చేసుకోవాలని కోరుకుంటే ఆ ఎంప్లాయీ అయితే జమ చేసుకోవచ్చు. యాజమాన్యం తరపు నుండి కూడా సేమ్ అమౌంట్ను పొందే అవకాశం అయితే ఉంది. దీనివల్ల ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఎక్కువ అమౌంట్ని అయితే పొందే అవకాశం అయితే కల్పించబోతున్నారు. అలాగే ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే కేంద్రం చేసింది. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో నేను స్పష్టంగా చెప్తాను. అలాగే యూఏఎన్ యాక్టివేషన్, జాయింట్ డిక్లరేషన్, మనీ ట్రాన్స్ఫర్, వీటన్నిటి గురించి విడివిడిగా వీడియోస్ అయితే స్పష్టంగా తెలియజేస్తాను. అలాగే మనకు తెలియకుండా ఏదైనా కంపెనీలో మన అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఉంటే దాన్ని ఎలా డిలీట్ చేసుకోవాలనే దానిపైన డీలింగ్ ప్రాసెస్ అయితే వచ్చేసిందండి. మన సర్వీస్ హిస్టరీలోకి వెళ్ళి మనమే ఫేక్ ఐడీలను అయితే డిలీట్ చేసుకోవచ్చు.